ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, పరిచర్య మేమందరం కూడా చాలా బాగున్నాం. అనుదినం అన్న అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారని నేను వింటున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యానాంశము కీర్తన గ్రంథము 57వ కీర్తన 2వ వచనము. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. చూడండి, ఇక్కడ చక్కటైన మాట చూస్తున్నాము. మహోన్నతుడైన దేవునికి నా కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అనే మాటను మనం వింటున్నాం. దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప పేరు ఏంటంటే కార్యమును సఫలం చేసేటువంటి దేవుడు. ఈ రోజున చాలా మంది ఎన్నో కార్యాలు తలపెడతా ఉంటారు. పిల్లల వివాహాలు జరగాలని ఒక కార్యం తలపెడతారు, కానీ సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది, కానీ ఒక చక్కనైన సంబంధం రాలేని పరిస్థితి. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు, కానీ సంవత్సరాలు ఎగ్జామ్స్ అటెంప్ట్స్ చేస్తూనే ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి, కానీ మంచి మార్కులు రాక ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ లేదా ఉద్యోగం రాక నిరాశపడుతూ ఉంటారండి. కొంతమంది ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది పనులకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ఇల్లు కొనుక్కోవాలని, స్థలాలు కొనుక్కోవాలని, కట్టుకోవాలని, ఇలాగ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలితాలు పొందలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామండి. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, మహోన్నతుడైన దేవునికి, ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ మహా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దేవుడు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ 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 అని ఆరాధనలు అందించుకుంటున్నటువంటి దేవుడు, నా కార్యములను సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నాను. ఆయన చూడండి, మంచి మాట అంటున్నాడు ఇక్కడ, నా కార్యములు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుచున్నాను. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన చాలా ఉన్నతమైనటువంటి హృదయం కలిగిన వాడు, ఆయన చాలా ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడు. ఆయన నా కార్యమును తప్పకుండా సఫలం చేస్తాడు. ఆయన తప్పకుండా నా కార్యమును సఫలం చేస్తాడని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో దేవునికి మొరపెడుతున్నాడు. పిల్లారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒక ఆయన దేవునికి ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నాడు. తన కార్యం గురించి ఒక చక్కటి కార్యం చేయమని చెప్పి, అప్పగించబడిన పనిని జరిగించమని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. త్రోవలో ఉండి ఎలియాజరు తన యొక్క యజమానుడైనటువంటి అబ్రహాము ప్రమాణం చేయించుకున్నాడు. నా స్వజనుల దగ్గరికి వెళ్ళి ఇస్సాకుకి చక్కరైన భార్య తీసుకుని రా అని చెప్పానన్నప్పుడు ఎలియాజరు బయలుదేరి వెళ్తూ మార్గంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా కార్యము సఫలం చేసే దేవా, నేను వెలుచున్న ఈ కార్యమును మీరు సఫలం చేయండి అయ్యా, ఈ ప్రార్థన ఆలకించయ్యా. ఇదిగో ఏ పని నిమిత్తం వెళ్తున్నానో నా కార్యము సఫలం చేయి, త్రోవలోనే నాకు మేలు చేయి అని ప్రార్థన చేసుకుని, బరువు బాధ్యతలు నా మీద పెట్టబడి ఉన్నాయి అయ్యా, నా యజమానుడు చాలా పెద్ద బాధ్యత పెట్టాడు, అది నేను తప్పకుండా నెరవేరుస్తున్నానయ్యా, అందుకు కావలసిన సామర్థ్యాన్ని, శక్తిని, జ్ఞానమును నాకు దయచేయి అని ప్రార్థన చేసుకుని బయలుదేరినప్పుడు త్రోవలోనే అతడు రిబ్కాను కలుసుకున్నాడు. ఆ రిబ్కాను తన యొక్క పూర్వీకుల యొక్క పరిస్థితులను, స్థితిగతులను, వారి జీవితాల గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అబ్రహాముకు స్వయాన బంధువురాలే ఈ యొక్క రిబ్కా యొక్క కుమార్తెలు, ఒక తల్లిదండ్రులు, అలాగే రిబ్కా యొక్క నాన్నగారు ఎంతగానో సంతోషించి ఎలియాజరు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ నా దేవుడు త్రోవలో ఉండగానే నా కార్యము సఫలం చేశాడనే మాట. ఆయన కార్యము సఫలం చేసేవాడండి. నువ్వే కార్యం తలపెడుతున్నావు ఈ రోజున, అది డబ్బుతో కూడుకున్నదా, అది బలంతో కూడుకున్నదా, అది వ్యక్తిగతమైనటువంటిదా, ఇద్దరి మధ్య సంబంధించినటువంటి సంబంధమా, నీవు ఏ కార్యమును ఏ కార్యానైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ కార్యానైతే నువ్వు తలపెడుతున్నావో, ఏ కార్యము జరగాలని చెప్పి నువ్వు ఆలోచన పడుతున్నావో, ఆశపడుతున్నావో, తప్పకుండా నీ కార్యమును దేవుడు జరిగింపచేసి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చేవాడు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడైన దేవుడు, మన కార్యములను సఫలం చేసే దేవుడు. ఆ కార్యములను సఫలం చేసే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను సంతోషపెట్టును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో, చదివి ఉన్నారో, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి వీరి జీవితాల్లో నీ కార్యములను సఫలపరిచి తలపెట్టిన ప్రతి పనిని కూడా మరి వృద్ధి చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు వాక్యం చేత బలపరచబడతారు. దేవుడు చిత్తమైతే మరలా రేపటి రోజున ఇదే టయానికి మరలా ఇలాగే కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.